ఈ స్వామి శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు. శ్రీ అంటే లక్ష్మి, కా అంటే బ్రహ్మ, ఆకులం అంటే నివాస స్థలం. కలియుగ ఆరంభానికి ముందు బ్రహ్మస్వామి గురించి తపస్సు చేసినప్పుడు శ్రీభూ సమేతంగా ఈ ప్రాంతంలో వెలిశారు కాబట్టి స్వామిని శ్రీకాకుళేశ్వర స్వామి అంటారు. అట్లాగే ఆంధ్ర శాతవాహనులు ఈ ప్రాంతాన్ని తమ మొదటి రాజధానిగా పరిపాలించి స్వామిని తమ ఇలవేల్పుగా పూజించారు కాబట్టి ఆంధ్ర మహావిష్ణువు అంటారు. ఇక్కడ స్వామి కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడం చేతిలో చక్రం ఉంటుంది. కలియుగ ఆరంభంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అవతరించడం మూలంగా శంఖానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్తారు. స్వామి కిరీటానికి అటు ఇటు దశావతారాలు ఉంటాయి. పక్కనే అమ్మవారిద్దరు శ్రీదేవి, భూదేవి. ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా 900 సంవత్సరాలు అవుతుంది. లోపల శాలివాహన శకం 1207 శాసనం ఉంటుంది. అంత పూర్వం ఈ దేవాలయం ఎక్కడో ఉండేదని, కృష్ణలో మునిగిపోతుంటే పైకి తీసి కడుతూ వచ్చారని, చోళరాజుల కాలంలో 4వసారి ఇక్కడ నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి కల్లోకరమని కోరితే ఆముక్తమాలిద అనే కావ్యాన్ని ఇక్కడ ప్రారంభించాలని చెప్పుకున్నారు. సుమారుగా 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం చల్లపల్లి జమీందారుల కిందకు వచ్చింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ప్రాంతం ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కొనసాగించబడుతుంది. ఈ దేవాలయానికి, స్వామివారి దేవాలయానికి కుడి పక్కన అమ్మవారు రాజలక్ష్మి అమ్మవారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఎడమ పక్కన చెన్నకేశ్వర స్వామి ఆడవార్లు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం ఇక్కడ స్వామివారికి వైఖాన సాగం ప్రకారం శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజలు, వివిధ ధార్మిక కార్యక్రమాలు జరపబడుతూ ఉంటాయి. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది. ముక్కోటి ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటుంది. మిగతా వైష్ణవ దేవాలయాల్లో జరిగే పండుగలన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామివారి పేరు వచ్చేసరికి చెన్నమల్లేశ్వర స్వామి. సుమారుగా 12వ శతాబ్దంలో కాకతీయ దేవాలయాన్ని నిర్మించారని, తర్వాతి కాలంలో 14వ శతాబ్దంలో గజపతుల దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారని చెబుతూ ఉంటారు.
ఆ తర్వాత కాలంలో సుమారుగా 1890 ఆ తర్వాత కాలంలో సదానంద తీర్థ స్వామి అయిన స్వాముల వారు స్వామిని దర్శనం చేసుకుందామని దేవస్థానం వచ్చేసరికి దేవాలయం అంతా ఒకటి శిథిలావస్థలో ఉంటుందన్నమాట. అంతటా ఆయన మనసు చలించిన వాడే స్వామిని కూర్చి ముఖమండపమునందు కూర్చుని తపస్సు చేసుకోగా స్వామివారు ఒక్క రాత్రిలో దర్శనమిస్తారన్నమాట. అందుకనే ఏకరాత్ర ప్రసన్న, ఒకే రోజు రాత్రి కూడా ప్రసన్నమయ్యారు కాబట్టి ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి అని చెప్పి ఆ రోజున చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత కాలంలో 1901వ సంవత్సరంలో స్వాముల వారు దీక్షగా పూనుకుని మరలా దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేయించారు స్వాముల వారు. స్వామివారికి శిశుకోటి కూడా దేవాలయాన్ని మరలా జీర్ణోద్ధారణ చేయించారనమాట. మన మనసులో ధర్మబద్ధమైనటువంటి కామ్యాలు కనుక ఉన్నట్లయితే సాయంత్రం పూట స్వామిని దర్శనం చేసుకుని ఆ కామ్యాన్ని స్వామివారికి విన్నవించుకొని ఆ ముఖమంటపమునందుకు నిద్ర చేసి ఉదయాన్నే కృష్ణానదికి స్నానం చేసి వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ కామ్యం తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ప్రతీతిగా చెబుతున్నారు. అదేవిధంగా స్వామివారి శ్రీకాకుళం క్షేత్రానికి క్షేత్రపాలకుడై భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నారన్నమాట. హరి ఓం తత్సత్.